1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించగా ఏపీ, తెలంగాణ నుండి 6గురికి ఈ జాబితాలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి 5గురు, ఏపీ నుంచి 1రిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. కేతావత్ సోమ్లాల్, ఆనంద్ చారి, కూరెళ్ల విఠలాచార్యులకు పద్మశ్రీ అవార్డు దక్కింది. కేతావత్ సోమ్లాల్ ఈయన స్వస్థలం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావితాండ. తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల్లో ఈయనకు సాహిత్య రంగంలో పద్మశ్రీ దక్కింది. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించడంతో ఈ పురస్కారం వరించింది. ఎస్బీఐలో పనిచేస్తూ పదవి విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. చిన్నతనంలో హాస్టల్లో ఉండగా పక్కనే ఉన్న గుడిలో రోజు భగవద్గీత వినేవాడు. అప్పుడే తమ జాతికి కూడా ఈ భగవద్గీతను అర్థమయ్యేలా అందించాలనుకున్నాడు. దీంతో 16 నెలల పాటు కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించాడు. ఈ అనువాదం 1989లోనే పూర్తయినా అచ్చు కావడానికి మాత్రం 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ఇక సాహిత్య, విద్యా రంగంలో ఈయన విశేష సేవలు అందించారు. ఆనందాచారి ఈయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లి. 1952లో పుట్టిన ఆయన హైదరాబాద్లో స్థిరపడ్డారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఈయన కీలకంగా పనిచేశారు. 1980లో దేవాదాయ శాఖలో సహాయ స్థాపతిగా చేరిన ఈయన అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2010లో పదవి విరమణ చేసిన అనంతరం శ్రీశైలం దేవస్థలంలో ఆస్థాన స్థాపతిగా ఉన్నారు. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ ప్రధాన స్థాపతిగా నియమితులయ్యారు. టీవీ, రేడియోలో అనేక శిల్పకళ ప్రసంగాలు చేశారు. ఈయన ప్రతిభను గుర్తించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2015లో శిల్పకళ విభాగంలో ప్రతిభ పురస్కారం అందజేశారు. 101 మెడిసిన్ వర్ణ చిత్రాలను చిత్రీకరించి 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేశారు. శిల్పకళలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు గాను 2002, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2013లో కళారత్న అవార్డును అందుకున్నారు. కూరెళ్ల విఠలాచార్య ఈయన స్వస్థలం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి. ఈయన ఒక తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. తెలుగు ఉపన్యాసకుడిగా పదవి విరమణ తర్వాత 2014లో తన ఇంటిని 2 లక్షల పుస్తకాలతో లైబ్రరీగా మార్చారు. ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయోగంగా మారింది. ఈ లైబ్రరీ ఆధారంగా 8 మంది విద్యార్థులు PhD పట్టాలు పొందారు. ఇక ఈయనను స్ఫూర్తిగా తీసుకుని నల్గొండ జిల్లాలోని 20 గ్రామాల్లో యువకులు లైబ్రరీలను నడుపుతున్నారు. ఈయన 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పురస్కారం అందుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. కూరెళ్ల చేస్తున్న కృషిని ఇటీవల ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించారు. పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేదని కూరెళ్ల నిరూపించారని మోదీ ప్రశంసించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించడంతో విఠలాచార్య ఖ్యాతి జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్షించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.